టాప్ 5లో ఎమ్మాన్యుయల్. ఇమాన్యుల్. ఎమ్మాన్యుయల్ సో ఎట్లా ఫస్ట్ నుంచి ఎట్లా ఆడింది ఇమాన్యుల్? ఫస్ట్ నుంచి 2 ఫైసెస్ ఏం లేవు, మంచిగా తన ఓన్ టాలెంట్ మొత్తం కామెడీ కానీ తన అందరిని నవ్వించడం కానీ అనేది బాగా అనిపించింది. బాగా ఆడుతున్నాడు. టాసెస్ కానీ అన్నీ మంచిగా అందరితో అట్రాక్ట్ అవుతుండు, మంచిగా ఉంది. సో బయట చూసుకుంటే కళ్యాణ్ తనుజకి ఎక్కువ ఓట్స్ అయితే పడుతున్నాయి. సో ఎందుకంటారు మళ్ళీ ఇమాన్యుల్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి గేమ్స్ బాగా ఆడిండు, కామెడీ బాగా చేసిండు, ఎందుకు మళ్ళీ ప్రజలు వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆ, నాకు అంత idea లేదు. అంటే మా నార్మల్గా అంటే వాళ్ళు బాగా ఆడిరా? వాళ్ళు కూడా ఇద్దరు జెన్యున్గా బాగానే ఆడుతున్నారు, వాళ్ళు మామూలుగా ఓన్గా. బట్ మా ఆడియన్స్ అనేది ఓట్స్ వాళ్ళకి వెళ్తున్నాయి మరి. అంటే ఇప్పుడు ఫైనల్ అయ్యేదాకా మనం చెప్పలేము. నా ఒపీనియన్ ప్రకారం, నా పర్సనల్గా అయితే ఎమ్మాన్యుయల్ అంటే టాప్ 5లో విన్నర్గా నేను చెప్పగలుగుతున్నాను. సో డెమాన్ పవన్ రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి బాగా ఆడుతున్నాడు. అందరితో బాగా అట్రాక్ట్ అవుతుండు, బాగా అన్నిట్లో అందరితో బాగా మాట్లాడుతుండు. సో డెమాన్ పవన్కి విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? చెప్పలేం, టాప్ 5లో ఎవరైనా విన్ అవ్వచ్చు. నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఎమ్మాన్యుయల్. సో సంజన వస్తుంది అనుకున్నారు అసలు టాప్ 5కి? లేదు, సంజనాన్ని ఎందుకు ఉంచారో తెలియదు, అది బిగ్ బాస్కే తెలియాలి, నాగార్జున గారికే తెలియాలి అదంతా. సో ముందు నుంచి టాప్లో ఉన్న ఇమాన్యుయల్ ఇప్పుడు ఎందుకు వెనుకబడ్డాడు అనుకోవచ్చు? ఏంటి కారణాలు ఏంటి అనుకోవచ్చు? కారణాలంటే లాస్ట్ సీజన్స్ అయితే నేను చూడలేదు బ్రో సరిగా ఎపిసోడ్స్ రెగ్యులర్వి. ఏదో జస్ట్ మామూలుగా రీల్స్లో చూస్తూ ఉంటా, జబర్దస్త్లో వాటిల్లో చూస్తాం కాబట్టి. ఎమ్మాన్యుయల్ అంతా ఫన్ అంతా మంచిగా వేస్తాడు కాబట్టి ఎమ్మాన్యుయల్ అనుకుంటాను. సో కళ్యాణ్కి బజ్ ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం రైతు బిడ్డ, ఇప్పుడు ఈ జవాన్ అంటున్నారు. జవాన్ అయినందుకు అంత సపోర్ట్ చేస్తున్నారా? అతనికి ఏం లేదంటారా? అలా అనేం కాదు, అతను కూడా ఆడిన గేమ్స్ అన్నీ జెన్యున్గా అందరితో మంచిగా ఇంటరాక్ట్ అయ్యాడు. అలా అని చెప్పేసి కామనర్గా వచ్చాడు కదా, సెలబ్రిటీ కాకుండా. సో తనకు కూడా కొంచెం పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. సో విన్నర్ రన్నర్ అంటే ఎవరు చెప్తారు మీరు? ఎమ్మాన్యుయల్, కళ్యాణ్, తనుజ. సో సంజన విన్ అయితే ఎలా ఉండబోతుంది మరి? అదే ఊహించిన పరిణామాలు అయ్యండి.